ఉన్నటువంటి శక్తిని అని ఎవరు తెలుసుకోలేదు. అది ఎప్పుడు తెలుస్తుందంటే సరే ఆ కథ వద్దులని, ఎప్పుడు ఏదో హఠాత్తుగా ప్రమాదం జరిగినప్పుడు నా పంచప్రాణాలు పోయినవి మనం అందరం చెప్పుకుంటాం. అప్పుడు ఆధ్యాత్మిక వేద జ్ఞానం మనకు కలుగుతుంది. అంతవరకు దాన్ని దృష్టిలో పెట్టుకోలేకపోతున్నాం. అందుకని ఇది పంచప్రాణాత్మకమైనటువంటిది. ఈ ప్రాణం చెడమా చైతన్యమా చెప్పండి? చెడమే. అర్థమైందా? అందుకని ఇదేంటంటే పంచభూతాలతో కలిగినటువంటిది, రజోగుణం వల్ల కలిగింది. కాబట్టి ఈ ప్రాణం కూడా జడమే, చైతన్యం కాదు. నా ప్రాణం పోయిందంటారు. అసలు నువ్వెవరు? నీవు పురుషుడివి, ఈ ప్రాణం వేరు, నీకు ఈ శరీరం వేరు. ఆ శరీరాన్ని నడిపించేటువంటి ఎవరైతే ఉన్నారో, ఈ ప్రకృతి ఉన్నా లేకపోయినా ఉండేటువంటి వాడు ఎవరైతే, ప్రకృతి ఉంటే ప్రకృతిలో పురుషుడు ఉన్నాడు, కానీ ప్రకృతి లేకుండా ఉండేటువంటి శక్తి ఏదైతుందో అదే నిజమైనటువంటి పురుష స్వరూపం. ఆ రూపాన్ని తెలుసుకోవడమే అభేద దర్శనం, జ్ఞానం. ఆ అభేద దర్శనాన్ని మనం పొందడానికి ఇలాంటి సభలు ఇవన్నీ చేస్తున్నాం. అలాగే మనం స్నానం చేస్తాం, అభేద దర్శనం, జ్ఞానం. మరి ధ్యానం చేస్తున్నాం. ధ్యానం అంటే ఏంటి? ఏదో మంత్రం చెప్తూ కళ్ళు మూసుకొని చెప్తా. ఇప్పుడు కొంతమంది దీక్ష భక్తులు ఉంటారు కదా, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్. నడుము వాలిపోయిందా, జుడకలు వస్తున్నాయి. ఎందుకు? అక్కడ ధ్యానం అనేది ధ్యేయించిందాయం రాత్రుల్లో వచ్చినటువంటి పదం. కాబట్టి ఆ ధ్యానం ఎట్లా ఉండాలి? మన స్వరూపం ఏంటి? ప్రపంచం మర్చిపోవాలి. మన శరీరం పైన ఏది వారినా కూడా, ఏది స్పర్శ జరిగినా కూడా చూడకుండా ఉండాలి. చెవులు వినిపించకూడదు, కళ్ళు కనిపించకూడదు, మనసు పనిచేయకూడదు, వాక్కు పనిచేయకూడదు, శరీరం కూడా చైతన్యవంతంగా ఉండకూడదు. ఇక్కడ మనం విషయం చెప్పింది. అందుకని మనకు ధ్యాన రూపంగా ఉండాలి. అదేంటంటే ధ్యేయించింది. ధ్యానం అనేది ఏది కూడా విషయం లేకుండా ఉండడం ఏదైతే అది ధ్యానం. అభేద దర్శనం, జ్ఞానం. ధ్యానం నిర్విషయం. మన మనసు నాశనం చేసుకోవడం ఏదైతే ఉందో అది నిజమైన ధ్యానం అవుతుంది. మరి స్నానం మనోమల త్యాగ. మనం స్నానం చేస్తాము, కానీ చాలా రకాల స్నానాలు. భావ స్నానం ఉంది, మధ్య స్నానం ఉంది, భస్మ స్నానం ఉంది, జల స్నానం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అవన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మనం ఏంటంటే స్నానం అంటే స్నానం మనోమల త్యాగ. మన మనసు ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో, అది నువ్వు స్నానం చేసినా చేయకపోయినా కూడా శుద్ధంగానే ఉంటుంది. కానీ ఆ స్నానాన్ని మనం చేయడం నేర్చుకోవాలి. గంగా స్నానం చేస్తున్నాము, గంగా స్నానం చేస్తే ఏమవుతుంది? శరీరం శుద్ధం అవుతుంది. కాబట్టి ఆ శరీర శుద్ధి కాదు, మనసు శుద్ధి కావాలి. అదేందా? అభేద దర్శనం, జ్ఞానం నిర్విషయం మనః, స్నానం మనోత్యాగ. మరి ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడు శౌచం అవుతుందా? మనసు ఏమో జపం చేస్తుంది, భగవంతుడిపైన దృష్టి ఉంటుంది, మహాత్మను చూస్తున్నాం. మన మనసు చంచలం, ఈ మనకృష్ణ చాలా చపలచితమైనటువంటిది. ఇక్కడ ఉన్న వాళ్ళందరి మనసులు ఇక్కడ ఉన్నాయి. చెప్పండి, చెప్పండి. చేతులు పైకెత్తండి. అందరి మనసులు ఇక్కడ ఉన్నాయి. బీరువా దగ్గరికి ఎవరికి పోలేదు కదా, చాలా సంతోషము. అందుకని మనం ఏం చేయాలి? మన మనస్సులు ఏం చేసుకోవాలి? ఏకాగ్రత చేసుకోవాలి. ఏ విషయం లేకుండా కూడా ఇది అభేద దర్శనం, జ్ఞానం నిర్విషయం మనః, స్నానం మనోమల త్యాగ, శౌచం ఇంద్రియ నిగ్రహ. ఇంద్రియ నిగ్రహాలు ఎవరైతే పట్టించుకుంటారో అతడు నిజమైనటువంటి శుచిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆ జ్ఞానం మనకు కావాలి, ఆ ధ్యానం మనం చేయాలి, అలాంటి స్నానం మనం చేయాలి. అలాంటి మనో నిగ్రహం కలిగి ఉన్నప్పుడే మనం అందరం కూడా హిందూ అంటే ఏంటంటే హింసను దూరం చేసి జ్ఞాన మార్గంలో తనను తాను తెలుసుకునే యోగ్యత కలిగినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో, మానవులు ఎవరైతే ఉన్నారో, వారి నిజమైనటువంటి హిందువులు అనే పేరుకు సార్థకతం అవుతుంది. కాబట్టి అలాంటి హిందుత్వాన్ని మనం సాధించుకోవాలి. ఆ హిందుత్వం సాధించుకోవాలి అనుకుంటే మహాత్ముడి యొక్క దర్శనం చేయాలి. సాధువునం దర్శనం, పూర్ణం, స్పర్శనం, సంభాష, కోటితీతం అని చెప్పినట్టుగా అవన్నీ పెద్ద సమయం లేదు. కాబట్టి ఆ విషయంగా స్వాములను దర్శించుకోవాలి. వారు చెప్పినటువంటి మార్గదర్శనం నడుచుకోవాలి. మన నిజమైనటువంటి స్వరూపాన్ని మర్చిపోకుండా, హిందువుని మర్చిపోకుండా హిందువులుగానే బ్రతకాలి. కాబట్టి అలాంటి మన భారతదేశం అనేది రత్నగర్భ. కాబట్టి ప్రతిరోజు మన భారతదేశం ఒక పేరు ఉంది. ఏం పేరుది? పచ్చిర బాలంతరాలు మన భరతమాత. ఇలాంటిది అంటే రోజు ఒక కొన్ని వేల జ్ఞానరత్నాలు కొంటూ మనకు అందిస్తుంది, జ్ఞానాన్ని అందింప చేస్తుంది. కాబట్టి అలాంటి పచ్చి బాలంత రూపురాలైనటువంటి భరతమాత రుణం తీర్చుకోవాలి, ఋషుల రుణం తీర్చుకోవాలి. అంటే ప్రతిరోజు దేవదేవుని చింతించు దినము
ఉన్నట్టుగా ఇలాంటి దినాలు గడుపుకుంటూ మన దినాన్ని దినంగానే ముడుపుకోవాలి. దినాలకు పోవద్దు, దినాలకు పోకుండా అప్పుడు భగవంతుని స్మరించుకుంటూ మరి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని, అలాంటి ధన్యమైన జీవితాన్ని మనకు అందించడానికి మనకు సత్యానంద స్వామి వారు ఇక్కడ సన్యాసం తీసుకుని దీన్ని స్థాపించి 3 సంవత్సరాలు అవుతుంది. ఇది గోపాలకృష్ణ మందిరం ప్రతిష్ఠ చేసి ఇది 79 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ఆశ్రమం ప్రారంభించి? 79, 89, 99, సుమారు 47 అంటే 11 ఏకాదశ రుద్రుల యొక్క సంఖ్యకు వచ్చేసింది. ఏకాదశ అవతారంగా ఎలబాటు కాబట్టి భగవంతుడి దశావతారాలలో ఇది ఒక గోపాలకృష్ణుడు కూడా ఇక్కడ వెలిసి ఉండడం అనేది మనకందరికి కూడా ఆ భగవంతుడి యొక్క సంపూర్ణ కరుణ, సీతారామచంద్ర స్వామి అనుగ్రహము, భారతమాత యొక్క సంపూర్ణమైనటువంటి ఆ భారతీయ శక్తిని పెంచి మన హిందుత్వాన్ని ఏకధాటిపైన నడిపించి మనం మళ్ళీ కూడా ప్రపంచానికి గురుస్థానాన్ని వహించేటువంటి శక్తిని ఆ సీతారామచంద్ర స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, సద్గురుమూర్తి అనుగ్రహించి సదా రక్షించాలని తెలియజేస్తూ ఈ సుమారు 45 సంవత్సరాలకు మళ్ళీ ఇక్కడికి రావడము, మరి సాధు మహాత్ముల దర్శనము, ఎలబాకు భక్తుల దర్శనం చేసుకోవడం అనేది మాకు ఎంతో సంతోషదాయకం ఉంది. ఇలాంటి సభలు జరుగుతూ ఉండాలి, దినాభివృద్ధి పొందుతూ ఉండాలి. మరి ఇలాంటి శత జయంతులు కూడా చేసుకొని దేశానికి అనిర్వచనమైనటువంటి ఆనందదాయకమైనటువంటి అమృతాన్ని అందిస్తూ మరి సత్యానంద స్వామి వారు దీనికి చక్కగా నిర్వహించినందుకు స్వామికి సమయం ఇచ్చినందుకు కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ ఈ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.